వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. కంటోన్మెంట్లో లాస్యా నందిత కుటుంబ సభ్యులకి ఈసారి కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే కేసీఆర్ నిర్ణయం ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అభ్యర్థి మరణిస్తే ఆ స్థానం ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి ఆనవాయితీ కొనసాగించడం లేదు. అభ్యర్థి మరణించిన చోట పోటీకి దిగుతోంది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థిని కూడా ఇప్పటికే ప్రకటించింది. అయితే తమ సిట్టింగ్ స్థానం తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరణించిన లాస్యా నందిత కుటుంబానికే గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున లాస్యా నందిత గెలుపొందారు. ఈ ఏడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు రావడంతో వాటితో పాటు కలిపి కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు సమయం రావడంతో కేసీఆర్ పార్టీ అభ్యర్థిగా లాస్యా నందిత సోదరి నివేదితకు అవకాశం కల్పించారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానంలో ఆ కుటుంబానికి చెందిన వారికి అవకాశం ఇస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. నివేదితను కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ స్థానంలో పోటీ చేయాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యువకుడు మన్నె క్రిషాంక్కు ఈసారి కూడా నిరాశ ఎదురైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ టికెట్ ఆశించారు. అయితే అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న మృతి చెందడంతో ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని భావించి లాస్యా నందితకు అవకాశం కల్పించారు. ఆమె అక్కడి నుంచి గెలిచి హఠాన్మరణం చెందారు. ఉప ఎన్నికలోనైనా తనకు అవకాశం దక్కుతుందని భావించిన క్రిషాంక్కు ఈసారి కూడా అవకాశం లభించలేదు. మృతుల కుటుంబాలకు అవకాశం ఇవ్వాలనే సంప్రదాయం ప్రకారం నివేదితకు అవకాశం ఇచ్చారు. ఈ విషయాన్ని క్రిషాంక్కు పార్టీ పెద్దలు వివరించి బుజ్జగించారు. మరోవైపు నివేదితకు సీట్ ఇవ్వడం ద్వారా సానుభూతి వర్కౌట్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఒక సభ్యుడు మృతి చెందిన స్థానంలో ఏకగ్రీవ ఎన్నికకు ఇతర పార్టీలు సహకరిస్తాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిని ప్రకటించి పోటీలో నిలిచింది. ఒకవేళ అభ్యర్థిని నిలపకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుందని కాంగ్రెస్ భయపడింది. దాంతో పోటీకి సిద్ధమైంది. మొత్తం మీద అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కంటోన్మెంట్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.